తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి మనము చివరి ఆదివారాల్లో లేదా సంవత్సరము చివరి రోజుల్లో జీవిస్తూ ఉన్నాం. ఒకానొక సమయంలో డిసెంబర్ వస్తుందంటే చాలా భయపడేవాళ్ళు. 2007 నుంచి మీరు పరిశీలన చేసినట్లయితే తుఫాన్లు కానీ, సునామీలు కానీ, బాంబు బ్లాస్టులు కానీ జరిగిన నెలలో ఇదే. డిసెంబర్ వస్తుందంటే అందుకే కొంతకాలం తర్వాత కూడా ఏమన్నారంటే యుగాంతం అయిపోతుంది అని కూడా ప్రచారంలోకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుని మహాకృపను బట్టి మరి మనము 2024ను కూడా ముగించుకోగలిగిన పరిస్థితిని దేవుడు మనకి అనుగ్రహించాడు. అయితే ప్రియులారా, మనము ప్రతి ఆదివారము ఉదయకాలమున యోవేలు గ్రంథం గురించి నేర్చుకుంటున్నాం. సాయంకాలమున రాజుల గురించి నేర్చుకుంటున్నాం. మరి ఇశ్రాయేలు రాజ్యాలు రెండుగా చీలినప్పుడు ఉత్తరము ఉన్నదేమో ఇశ్రాయేలు రాజ్యమని, దక్షిణమున ఉన్నదేమో యూదా రాజ్యమని చెప్పబడింది. మనము గత కొద్ది కాలము నుంచి ఉత్తర రాజ్యములో ఉన్న ఇశ్రాయేలు రాజుల మీద అధ్యయనం అనేది చేస్తూ వచ్చాం. ఒకసారి దానిని గుర్తు చేసుకుని ముందుకు వెళ్ళిపోయే ప్రయత్నంలో చేద్దాం. మొట్టమొదటిగా ఇశ్రాయేలు రాజు ఎవరు అంటే యెరోబాముగా చూసాం. యెరోబాము కుమారుడైన ఎవరంటే నాదాబు. ఈ నాదాబుని చంపింది ఎవరంటే బయెషా. ఈ బయెషా తర్వాత బయెషా కొడుకు ఏలాము వచ్చాడు. ఈ ఏలాముని చంపింది ఎవరంటే జిమ్రీ. జిమ్రీ ఎలా చనిపోయాడంటే తగలబెట్టుకుని తను తానే సూసైడ్ చేసుకున్నట్లుగా చూస్తాం. జిమ్రీ తర్వాత రాజు ఎవరంటే ఒమ్రీ. ఒమ్రీ తర్వాత రాజు ఎవరంటే ఆహాబు. ఆహాబు తర్వాత రాజు ఎవరంటే ఆహాబు కొడుకైన అహజ్యా. అహజ్యా తర్వాత మొన్నటి వారం మనము అహజ్యా గురించి నేర్చుకోవడం అనేది ముగించాం. ఎవరికైనా అహజ్యా గురించి గుర్తుందా? అహజ్యా ఎవరు? ఆహాబు యొక్క ప్రథమ కుమారుడు. అంటే ఆహాబుకి ఇంకా కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు ఆహాబుకి. అయితే ఇతను ఎలా మరణించాడు అనేది గుర్తుందా? అంటే కిటికీలోంచి కింద పడిపోయాడు. ఆ తర్వాత అదే ఇంక అతన్ని చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇతని యొక్క గుణం ఏంటంటే పెద్ద ధైర్యశాలి ఏమీ కూడా కాదు. కొంచెం భయస్థుడిగానే మనం చూస్తూ ఉన్నాం. అయితే అహజ్యా అనే పేరుకి అర్థం ఏమిటి అంటే యెహోవా లేదా దేవుడు పట్టుకున్నాడు అనే అర్థం. అయితే ఒక్కోసారి దేవుడు రెండు రకాలుగా పట్టుకుంటాడు. ఒకటి మేలు చేయాలని పట్టుకుంటాడు, ఒక్కోసారి చెడు చేయడానికి కూడా పట్టుకుంటాడు. అయితే యెహోవా ఈ అహజ్యాని పట్టుకున్నది ఎందుకంటే మేలు చేయడానికి కాదు, కీడు చేయడానికి. ఎందుకు అంటే అహజ్యా క్యారెక్టర్ అనేది సరిగ్గా లేదు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కూడా కాదు అని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు అహజ్యా కూడా చనిపోయాడు. ఒకవేళ అహజ్యా చనిపోయిన సమయానికి అతనికి వివాహమైందో లేదో బైబిల్ చెప్పలేదు, కానీ పిల్లలైతే లేరు. అయితే పిల్లలు లేనప్పుడు ఏం జరిగింది అంటే ఆహాబుకి మరొక కుమారుడు రాజుగా అయ్యాడు. అహజ్యా దాకా ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలన చేసింది ఎంతమంది అంటే 8 మంది రాజులు. ఇప్పుడు 9వ రాజు వస్తున్నాడు. అయితే ఈ 8 మంది రాజులను మనం పరిశీలన చేసినప్పుడు శుక్రవారం చదువుకున్నాం, ఒక్కళ్ళు కూడా దేవుని నామాన్ని ఏం చేయలేదంట, స్తుతించలేదు. ఒక్కళ్ళలో కూడా ఏ గుణం లేదంట, కృతజ్ఞత భావం అనేది లేదు. కాబట్టి వాళ్ళ జీవితాలను నాశనం అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఈరోజు మనము మరి ఇంకా ఎవరు రాజు అయ్యారు అనేది పరిశీలన చేద్దాం. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తా. ఈ 8 మంది రాజుల్లో మంచి రాజు పేరు చెప్పండి అంటే మీరు ఎవరి పేరు చెప్తారు?
ఎవరు లేరు. ఎవరు లేరు కాబట్టి వాళ్ళ జీవితాలు ఏమైపోయాయంటే పాడైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, అహజ్యా చనిపోయిన తరువాత రాజ్యంలోకి ఎవరు వచ్చారంటే ఆహాబుకి మరొక కుమారుడైన యెరోబాము రాజుగా వచ్చాడు. ఆహాబుకి మరో కుమారుడు ఎవరంట? యెహోరాము అనే అతను రాజుగా అయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఆహాబుకి చాలామంది పిల్లలు ఉన్నారు. అయితే చూడండి, 2 రాజుల గ్రంథము 10వ అధ్యాయం. 2 రాజుల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. షోమ్రోనులో ఆహాబునకు 70 మంది కుమారులుండే. అంటే ఆహాబుకి అహజ్యా, యెహోరాము, అతల్యాలే మనకి బాగా కనపడ్డారు. ఆహాబు సంతతి. అతల్యా గురించి కూడా మనము చదివాం. తల్లిదండ్రులు చెడ్డోళ్ళు కాబట్టి పిల్లలు కూడా ఖచ్చితంగా ఎలా పడిపోయారంట? వాళ్ళ ప్రింట్ పడ్డారు. అంటే వాళ్ళ ప్రింట్ అంటే వాళ్ళు చెడ్డోళ్ళు కాబట్టి, వాళ్ళు చెడు గుణాలు కాబట్టి, వాళ్ళ చెడు లక్షణాలు కాబట్టి వీళ్ళలో కూడా అవే వెతుకుపోయినట్లుగా చూస్తాం. అయితే ఇప్పుడు ఈ యొక్క ఇశ్రాయేల్ రాజ్యానికి అహజ్యా తర్వాత రాజైంది ఎవరంటే యెరోబాము అని మనం చూస్తాం. చూడండి, యెరోబామును గురించి కొద్దిగా విషయాలు మనం ధ్యానిద్దాం. 2 రాజుల గ్రంథము 3వ అధ్యాయం. 2 రాజుల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఇప్పటిదాకా ఏ రాజు గురించైనా ఒక రోజులో చెప్పుకుని మనము ముగించాం. కానీ యెహోవారాము గురించి ఒక రోజులో చెప్పుకుని వెళ్ళడానికి అవకాశము లేదు. అంటే కొంచెం పెద్ద చరిత్ర ఉంది. 2 రాజుల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుని ముందుకు వెళదాం. ఆహాబు కుమారుడైన యెహోరాము యూదా రాజైన యెహోషాపాతు ఏలుబడిలో 18వ సంవత్సరమందు షోమ్రోనులో ఇశ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరములు ఏలెను అని చెప్తున్నాడు. అయితే మీకు అర్థమైంది, యెహోరాము రాజుగా ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడంట? 12 సంవత్సరాలు పరిపాలన చేశాడు. మరి ఈ 12 సంవత్సరాలలో ఆయన నీతిగా బ్రతికాడా, న్యాయంగా బ్రతికాడా అనేది మనము పరిశీలన చేయాల్సిన విషయం. ముందుగా యెహోరాము అంటే అర్థం ఏమిటి అంటే యెహోవా గొప్పవాడనే అర్థం. యెహోరాము అంటే అర్థం ఏంటండి? యెహోవా గొప్పవాడు. అయితే మీరు మొదటి నుంచి చూడండి, పేర్లేమో అద్భుతమైన పేర్లు పెట్టుకున్నారు. అద్భుతమైన ధనము ఉన్న, రాజ్యమున్న కుటుంబాల్లో పుట్టి పెరిగారు. కానీ ప్రవర్తనలో ఏమి లేదంటే ఆ అద్భుతం అనేది, ఆ గొప్పతనం అనేది, ఆ హోందాతనం అనేది వారిలో లేదు. ఈరోజు నిజంగా ఒక్కోసారి చాలామంది పిల్లల్ని లేదా కుటుంబాలను చూస్తున్నప్పుడు చాలా ధనికులుగా ఉంటారు, ప్రవర్తనలో వచ్చేపాటికి చాలా చెడ్డవారిగా ఉంటూ ఉంటారు. అయితే ఇప్పుడు యెహోరాము అనే పేరుకు అర్థం ఏమిటి అంటే యెహోవా గొప్పవాడు. కానీ మరి తిని ప్రవర్తన ఎలా ఉన్నది అంటే 2వ వచనంలో చెప్తూ ఉన్నాడు, ఇతడు తన తల్లిదండ్రులు చేసిన ప్రకారము చేయక. అంటే యెహోరాము తన తల్లిదండ్రులు అంటే ఆహాబు, యెజబేలు, తన సహోదరుడు ఎవరండి? అహజ్యా. వాళ్ళలా నడవలేదంటే మంచోడనా కాదా? మంచోడనే. అయితే ఒక్కోసారి మనం ఇదే పొరపాటు, సగం టాపు అంటే సగం సినిమా చూసి పూర్తి హిట్ అన్నట్టుగా ఒక వచనమే చదివాం కదా, మంచోడు అనుకున్నాం. కిందకు వచ్చినప్పుడు అర్థమవుతుంది. చూడండి, తన తండ్రి నిలిపిన బయలుదేవత స్తంభమును తీసివేసెను గాని యెహోవా దృష్టికి చెడుతనం చేయుట మానకుండెను. అంటే యెరోబాము గత రాజులంత చెడ్డవాడు కాదు, ఆహాబు యెజబేలు చేసినట్లుగా చేయలేదు. కానీ వారు ఏదైతే నిర్మించారో దేవతా స్తంభములను, వాటిని మాత్రం ఏం చేయలేదంట? తీసివేయలేదు. మనం కూడా ఉదయకాలం చదువుకున్నాం, ఒక వ్యక్తి మంచివాడు అవ్వాలి అంటే తనలో ఉన్న చెడును ముందేం చేయాలంట? తీసివేసుకోవాలి.
అంటే మంచిగా నడుచుకుంటే కుదరదా అంటే కుదిరిద్ది. కానీ మనము మంచిగా నడుచుకుంటూ మన హృదయంలో చెడును ఏం చేయాలంటే ముందు తీసివేసుకోవాలి. మంచిగా నడిచినంత మాత్రాన మనం మంచి వాళ్ళము అవ్వలేము. మనలో ఉన్న చెడును తీసినప్పుడే మనం ఏమవుతామంటే మంచివారము అవుతాం. అలాగే యెరోబాము కొన్ని విషయాల్లో మంచిగానే ఉన్నాడు. ఏంటంటే పాపము చేయల, కానీ పాపాన్ని తీసేసుకోలేదు కూడా. కాబట్టి ఇతను గుడ్డా బ్యాడా అనేది చూసినట్లయితే ఇతను కూడా బ్యాడ్, అంటే ఇతను కూడా చెడ్డరాజే. యెహోరాము కూడా 9వ రాజు కూడా ఎలాంటి రాజే దొరికాడు మనకి? చెడ్డరాజే దొరికాడు. అయితే చెప్తూ ఉన్నాడు చూడండి, ఎందుకు ఇతను చెడ్డవాడు అని అన్నాడంటే 2 రాజుల గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నేబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక చేయుచునే వచ్చెను అని చెప్తున్నాడు. ఇక్కడ ఒక్కొక్క వ్యక్తిని ఒక్కోసారి మనం మంచిగా నడిచినా మనము ఇతరులు పాపము చేయడానికి ఒకవేళ కారణమైనా కూడా బైబిల్ మనల్ని ఏమంటుందంటే చెడ్డవాళ్ళే అని అంటూ ఉంది. ఇక్కడ యెరోబాము ఒకసారి చూస్తే మంచివాడిగా కనపడ్డాడు, కానీ ఆ ఇశ్రాయేలు రాజ్యంలో అప్పటికి ఏమున్నాయంటే ఇతర దేవతల యొక్క దేవతా స్తంభములు ఉన్నాయి. ఒక వ్యక్తి రాజు అవగానే చేయవలసిన పని ఏమిటి అంటే ఇతర దేవతా స్తంభాలను తీసివేసేయాలి. కానీ ఇతనికి యెహోవా యందు భయభక్తులు కలిగిన వ్యక్తి కాదు కదా. భయభక్తులు కలిగిన వ్యక్తులు ఎవరైనా కూడా ఏం చేస్తారంటే రాగానే వాళ్ళలో ఉన్న లోపాలను తీసేసుకుంటారు. కానీ దేవుడు ఇతనిని గొప్ప స్థితిలో ఉంచినప్పటికీ కూడా ఆ రాజ్యములో ఉన్న లోపాలను ఇతను ఏం చేయలేదంట, తీసివేసుకోపోవడం వల్ల అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆ విగ్రహాలకు, ఆ బయలుదేవతలకు, ఆ దేవతా స్తంభాలకు ఏం చేశారంటే మ్రొక్కారు. అయితే వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి ఇతను ఏమయ్యాడంటే పాప అయ్యాడు. అయితే ప్రియులారా, ఇక్కడ మీకు అర్థమైందా? ఒక్కోసారి మనం తప్పు చేయక్కర్లేదు, తప్పు చేయడానికి మనం కారకులమైనా కూడా తప్పే. అయితే ఇక్కడ బైబిల్ అందుకే యెహోరాముని ఎలా చెప్తుంది అంటే చెడ్డవాడిగా చెప్తూ ఉంది. అయితే ఇక్కడ దాకా మీకు అర్థమైంది. యెహోరాము 9వ రాజు, పేరుకు అర్థం ఏమిటి? యెహోవా గొప్పవాడు. యెహోవా గొప్పవాడు అనే పేరు పెట్టుకున్నాడు, కానీ ఇతను గొప్పగా ఏమీ నడవల. అయితే ఇతను ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 12 సంవత్సరాలు పరిపాలన చేశాడు. తిన యొక్క తల్లిదండ్రులు ఎవరు? ఆహాబు యొక్క సంతతి అని చెప్పాడు. ఓకే, ఇక్కడ దాకా మనందరికీ క్లియర్. అయితే ఆహాబు చనిపోయిన తరువాత ఆహాబు చాలా క్రూరమైన రాజు. ఆహాబే క్రూరమైన వాడంటే తన భార్య మరింత క్రూరమైనది. అయితే వీళ్ళ జోలికి ఎవరైనా రావాలంటే కొంచెం భయపడేవాళ్ళు. మనం కూడా చూడండి, నోరు బాగోని వాళ్ళతో ఒక్కోసారి గొడవకి వెళ్ళాలంటే భయపడుతూ ఉంటాం. ఆహాబు జోలికి కూడా వెళ్ళాలంటే గతంలో రాజులు భయపడేవాళ్ళు. అయితే ఆహాబు ఎప్పుడైతే చనిపోయాడో ఆ రాజులందరికీ కూడా ఏమొచ్చాయంటే ధైర్యం వచ్చింది. ఆహాబు చనిపోయాడు కదా, మనం ఏం చేద్దాము, యుద్ధానికి వెళదామని మోయాబు రాజు ఎవరి మీదకి వెళ్ళాడు? గతంలో అహజ్యా రాజు మీదకి వెళ్ళాడు. అహజ్యా రాజు ఎదుర్కొన్నాడా? ఎదుర్కోలా. అయితే ఈ యొక్క మోయాబీలు ఏం చేశారంటే ఇప్పుడు యెహోరాము మీద కూడా యుద్ధానికి వచ్చారు. అసలు ఎందుకు యుద్ధం చేయాలి? ఇప్పుడు ఒక్కోసారి కుళాయిల దగ్గర గొడవ అవుతుంది. చక్కగా వరుసగా వచ్చి పట్టుకుని వెళ్ళకుండా ఎందుకు గొడవ అవుతుందంటే ఏం చెప్తారు మీరు? ఎక్కువ బిందులు పడితే గొడవ, తర్వాత ఇంకా క్రమంగా రాకుండా మధ్యలో దూరితే గొడవ, అంతేనా? ఇలా గొడవ పడడానికి కూడా ఒక కారణం ఉండేది. అలాగే మోయాబు రాజు కూడా ఇప్పుడు అహజ్యా మీదకి వెళ్ళాడు కదా గతంలో. ఇప్పుడు ఎవరి మీదకి వెళ్తున్నాడంటే యెరోబాము మీదకి వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడంటే వీళ్ళు ఆ రాజుల కింద సామంత రాజులుగా ఉన్నారు. ఒక రకంగా మనకు అర్థం కావాలంటే, అంటే వీళ్ళు ఏం చేయాలంటే మోయాబీలు ఈ ఇశ్రాయేలు రాజ్యానికి పన్ను కట్టాలి. ఒకవేళ గొడవ పడినట్లయితే, గెలిచినట్లయితే పన్ను కట్టాల్సిన పనే లేదు.
అయితే కాబట్టి అసలు పన్ను ఎంత కట్టేవాళ్ళు చూడండి. 4వ వచనం, 2 రాజుల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. మోయాబు రాజు అయిన మేష, అంటే మోయాబు రాజు ఎవరంట? మేష. ఇశ్రాయేల్ రాజు ఎవరప్పుడు? యెహోరాము. ఈ మేష అనేకమైన మందల గలవాడై 1,00,000 గొర్రె పిల్లలను, బొచ్చుగల 1,00,000 గొర్రె పొట్టేళ్లను ఇశ్రాయేలు రాజునకు పన్నుగా ఇచ్చుచుండేవాడు. అంటే మోయాబు గతములో ఇంచి ఎంత పన్నిస్తూ ఉండేవాడంట? 1,00,000 గొర్రె పిల్లలు, వాటి యొక్క బొచ్చు, వాటి యొక్క పొట్టేళ్లను ఇచ్చేవాడు. ఒకవేళ యుద్ధంలో గెలిస్తే ఇవన్నీ కూడా ఏమైపోయినట్టే? మిగిలిపోయినట్టే. అయితే ఒక్కోసారి మనం కూడా ప్రశాంతంగా ఉండే జీవితాలను ఇలా పాడు చేసుకుంటూ ఉంటాం. మనం కూడా ఏం చేస్తూ ఉంటామంటే అంటే చక్కగా జీవించే జీవితాల్లో కూడా మనము కొన్ని ఆలోచనలు మార్చుకుని మనం ఏం చేస్తామంటే మన జీవితాలనే పాడు చేసుకుంటాం. ఉదాహరణకి మీకు ఒక చిన్న చరిత్ర నేను చెప్పి ముందుకు వెళ్ళిపోతా. నయోమి తెలుసు కదా మీకు బైబిల్లో. నయోమి భర్త పేరేంటి? మహలోను, కిల్యోను. ఒకవేళ తండ్రి పేరేంటి? అదే, అది నేను చెప్పాను. తండ్రి పేరు మిమ్మల్ని చెప్పమంటున్నా. మహలోను, కిల్యోను. లేదా చూడండి, రూతు గ్రంథము 1వ అధ్యాయం 1వ అధ్యాయము. ఈ మోయాబీలతో ఎలా ఉంటుంది అనేది చూస్తున్నప్పుడు చూడండి, రూతు గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. ఆ మనిషిని పేరు ఎలీమెలేకు. ఎవరంట? ఎలీమెలేకు. ఈ ఎలీమెలేకు తన భార్య నయోమి, తనకి ఎంతమంది బిడ్డలు? 2 బిడ్డలు. ఊరంతా కరువు వచ్చింది, కానీ కరువు ఎవరికి రాలా? వీళ్ళకి రాలా. కానీ వీళ్ళు ముందే భయపడిపోయి ఎక్కడ నష్టపోతామో, ఎక్కడ తిండి ఉండదో అని వాటిని విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. అంటే మోయాబు దేశానికి ఎందుకు వెళ్ళి ఉండొచ్చు మీరు చెప్పండి? అక్కడ సకల సమృద్ధి బాగా ఉంది కాబట్టి. అంటే ఇప్పుడు మీకు అర్థమైందా? మోయాబీలు బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందంట? బాగా రిచే, బాగా డబ్బున్న పరిస్థితులే. అయితే ఇక్కడ వీళ్ళు కూడా తప్పు డెసిషన్ తీసుకున్నారు. సుఖంగా జీవిస్తున్నారు. ఎప్పుడైతే రాంగ్ డెసిషన్ తీసుకున్నారో నయోమి భర్త చనిపోయాడు, నయోమి పిల్లలు చనిపోయారు. ఒక్కోసారి మనం తీసుకునే రాంగ్ డెసిషన్స్ వల్ల మనం చాలా నష్టపోతాం. అలాగే మోయాబు రాజు మేష కూడా రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. ఏంటి ఆ డెసిషను? పన్ను కట్టడం ఎందుకు, గొర్రెలు పొట్టేళ్ళు నష్టపోతున్నాం కదా, యుద్ధం చేద్దామని అనుకున్నాడు. అయితే యుద్ధం చేయడానికి వెళ్ళాడు. యుద్ధం చేయడానికి అతను తిరుగుబాటు చేసినప్పుడు ఈ యెహోరాము ఏం చేశాడంటే బయలుదేరి యెహోషాపాతు దగ్గరికి వెళ్ళాడు. యెహోరాము ఎవరి దగ్గరికి వెళ్ళాడంట? అసలు ఈ యెహోషాపాతు ఎవరంటే వాళ్ళ మావయ్య మోయాబు రాజు నా మీదకి నాకు కట్టాల్సిన పన్ను కట్టట్లా, కాబట్టి మనం ఏం చేద్దామంటే అతని మీదకి యుద్ధానికి వెళదాము అని చెప్పాడు. అయితే ప్రియులారా, ఇక్కడ నేను ఒక విషయాన్ని మీకు, చరిత్ర ఒక్కోసారి ఈ పేర్లు ఇవన్నీ కన్ఫ్యూజన్గా ఉంటాయి ఖచ్చితంగా. కానీ మీరు విని ఇళ్ళకి వెళ్ళి ఒకవేళ చదివినట్లయితే బాగా అర్థం అవడానికి అవకాశము కూడా ఉంటూ ఉంది. ఇక నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, యెహోరాము సమస్య రాగానే ఎవరి దగ్గరికి వెళ్ళాడు? యెహోషాపాతు దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళుండొచ్చు? సరే, సహాయం కోసమే. యెహోషాపాతు దగ్గరికే ఎందుకు వెళ్ళాడు అంటే, ఒక్కోసారి మనం ఐక్యతను ఎలా చూపించగలమంటే సమస్య వచ్చినప్పుడు మనము వాళ్ళ వెనక నిలబడే దానిని బట్టే మనలో ఉన్న ఐక్యతలకి కనపడుతుంటుంది. అంటే ఇప్పుడు యెహోరాముకి ఏమొచ్చిందంటే సమస్య వచ్చింది. యెహోరాము వచ్చి సహాయం ఎవరిని అడిగాడంటే యెహోషాపాతుని అడిగాడు. యెహోషాపాతుని అడగగానే యెహోషాపాతు ఏమన్నాడంటే, ఖచ్చితంగా నేను నీతోనే ఉంటాను, నీ జనులే నా జనులు అన్నట్లుగా ఆయన చెప్పినట్లుగా చూస్తూ ఉంటాం. అయితే ఎందుకు ఇక్కడ మనం నేర్చుకోవలసిన విషయం ఏమిటంటే, మన జీవితంలో మనము కూడా సంఘమునకు లేదా మన రక్తబంధములకు
మనము ఇతరులకు ఎలా ఉండాలంటే సహాయకులుగా ఉండాలి. ఎప్పుడైతే మనము సహాయకులుగా ఉంటామో, మనము ఇతరులను బలహీనతలలో మనము ఆదరించే వారిగా ఉంటామో, మనము ఏం కలిగి ఉంటామంటే ఒక మంచి బంధాన్ని కలిగి ఉంటాం. ఒక్కోసారి చాలా విచిత్రంగా ఉండిద్ది. ఎలా ఉంటుంది అంటే, ఒకడు బాధపడుతున్నాడంటే వాడి బాధను బట్టి ఆనందించేవారు కూడా ఉంటూ ఉంటారు. కానీ ఇక్కడ యెహోరాము యెహోషాపాతు ఒకడికి బాధ రాగానే ఇంకోటి ఏం చేశాడంట, నేనున్నాను, నేను సహాయం చేస్తా అన్నాడు. అయితే ఇప్పుడు మేష అనే మోయాబు రాజ్యం మీదకి ఎంతమంది యుద్ధానికి తయారయ్యారు? యెహోరాము యెహోషాపాతు. అయితే ఈ యెహోరాము మరలా ఇంకొక రాజును కలుపుకున్నాడు. ఎవరంటే యోదోము రాజు. అంటే యోదోము రాజుతో ఇతనికి ఏమున్నాయంటే మంచి సంబంధాలు ఉన్నాయి. అంటే మంచి సంబంధాలు ఎప్పుడు ఇంప్రూవ్ అవుతాయి? సఖ్యత కలిసి ఉన్నప్పుడా, లేదా అప్పుడప్పుడు వచ్చినప్పుడా? కలిసి ఉన్నప్పుడు. ఇక్కడ మీరు బాగా అంటే నేను ఈరోజు చరిత్ర చెప్పాలనుకోవట్లా, చరిత్రలో నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలో చెప్పాలనుకుంటున్నా. యెహోరాముకి సమస్య వచ్చింది. సమస్య రాగానే ఎవరు పలికారు? యెహోషాపాతు పలికాడు. మళ్ళీ యెహోరాముకి సమస్య రాగానే ఎవరు పలికారు? యోదోము రాజు పలికాడు. అంటే సమస్య వస్తే వీళ్ళు ఇద్దరు పలికారు కదా, అంటే వీళ్ళు ముగ్గురు ఎలా ఉన్నారంటే ఐక్యమత్యముగా ఉన్నారు. లోకంలో కూడా ఒక సామెత ఉంటుంది, ఐక్యమత్యమే మహాబలం. బైబిల్లో కూడా ఒక మాట చెప్తుంది, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఈరోజు నిజముగా మన కుటుంబాలలోనే, లేదా మన సంఘాలలోనే, మన ప్రాంతాలలోనే ఒకళ్ళంటే ఒకళ్ళు పడని పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒకళ్ళు బాధపడితే చూసి నవ్వుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఒకళ్ళు బాధపడితే వాళ్ళని చూసి ఎక్కిరించే వాళ్ళు కూడా ఉన్నారు. ఒకళ్ళు నష్టపోతే, ఆ కుటుంబంలో ఏదైనా ఒక చిన్న లోపము జరిగితే ఊరంతా కూడా డప్పు కొట్టి చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇలా చెప్పుకోవడం వల్ల వాళ్ళకి మనకి మధ్యత సఖ్యత బాగుండిద్దా, బాగోదా? బాగోదు. అయితే దేవుడు ఇదేనా మన నుంచి కోరుకునేది? దేవుడు ఏమి కోరుకుంటున్నాడంటే మన అందరము కూడా ఐక్యత కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. అయితే మీకు చరిత్ర అంతా నేను చెప్పను, కానీ మీకు ఒక చిన్న మాట చెప్తా. వీళ్ళు ముగ్గురు కలిసి ఇప్పుడు యుద్ధం చేశారు కదా, గెలిచి ఉంటారా, ఓడిపోయి ఉంటారా? గెలిచే ఉంటారు. ఎందుకని? బైబిల్ ఏం చెప్తుంది? సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. అలాగే ఈరోజు మనము కూడా సంఘములో ఎలా ఉండాలంటే, ఒకళ్ళకి ఆపద వస్తే మన వంతుగా మనము నిలబడడం అనేది నేర్చుకోవాలి. ఒకరికి సహాయం కావాల్సి వస్తే వాళ్ళ వెనక 4 అడుగులు వేయడం అనేది నేర్చుకోవాలి. అయితే ఒకవేళ అటువంటి గుణగణాలు, అటువంటి లక్షణాలు మనలో లేకపోతే మన మధ్య ఐక్యత అనే బంధము ఏర్పడదు, మన మధ్య సఖ్యత వాతావరణము కలగదు. ఈరోజు నువ్వు ఎవరికి సహాయపడకపోతే నీకు ఎవరు కూడా సహాయపడరు. కాబట్టి ఇక్కడ వీళ్ళ ముగ్గురు చెడ్డోళ్ళు మంచోళ్ళు పక్కన పెడదాం, కానీ వీళ్ళ ముగ్గురు మాత్రం ఎలా కలిగి ఉన్నారంట? ఐక్యత కలిగి ఉన్నారు. అయితే ఈ ఐక్యత కలిగి ఏం చేయాలనుకున్నారంటే మోయాబు మీదకి యుద్ధానికి వెళ్ళాలనుకున్నారు. మీరు ఒకసారి బైబిల్లో మ్యాప్ పాయింట్ చూడండి. ఇశ్రాయేలీల చరిత్ర భాగాన్ని మీరు చూసినట్లయితే ఇశ్రాయేల్ రాజ్యం అని ఒకటి ఉంది చూడండి. మ్యాప్ పాయింట్లో ఇశ్రాయేలీల రాజ్యం, ఇశ్రాయేల్ రాజ్యము అని చూసినప్పుడు యోదోము వాళ్ళు ఎక్కడున్నారు అంటే కింద ఉన్నారు చూడండి. కింద నుంచి కొంచెం మీదకు వెళితే యోదోము అని కనపడుతుందా? ఇశ్రాయేల్ వాళ్ళు ఎక్కడున్నారు? పైన ఉన్నారు. యోదోము పైన ఉన్నారు. ఓకేనా? యెహోషాపాతు ఎక్కడున్నాడు? ఇటువైపు ఉన్నాడు. అంటే యెహోషాపాతు ఇటు ఉన్నాడు, యెహోరాము ఇటు ఉన్నాడు, యోదోము కింద. అంటే వీళ్ళు ముగ్గురు కలిసి ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళారంటే మోయాబు దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే దీనిలో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, వీళ్ళు
వారి యొక్క చుట్టుపక్కల వాళ్ళతో ఎలా ఉన్నారు? యెహోరాము చుట్టుపక్కల ఉన్న రాజులతో ఎలా ఉన్నాడు? ఇప్పటిదాకా సఖ్యతగా ఉన్నాడు. సఖ్యతగా ఉన్నాడు కాబట్టి సమస్య వస్తే వీళ్ళందరూ కూడా సహకరించారు. చాలామంది అంటారు, వీళ్ళు మాకు సహకరించరండి, మాకు ఏమీ హెల్ప్ చేయరండి అంటారు. కానీ ఒక వ్యక్తి ఎప్పుడు సహకరిస్తాడంటే, మనము సఖ్యతగా ఉన్నప్పుడు, మనము కలుపుకున్నప్పుడు, మనము వాళ్ళకి మేలు చేసినప్పుడు. అంటే యెహోరాములో చెడ్డవాడే కానీ ఇతరులకు జోలికి పోయేవాడు కాదు కాబట్టి యెహోరాముకి ఎవరు చేశారు సహాయము? కింద ఉన్న యోదోము, పక్కన ఉన్న యెహోషాపాతు సహాయం చేశాడు. అయితే ఇక్కడ దాకా బాగుంది. అయితే యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇక్కడ మీరు గమనించండి, యుద్ధానికి వెళ్ళాలంటే వీళ్ళు ముగ్గురు కలిసి డైరెక్టర్గా యుద్ధానికి వెళ్ళాలి. కానీ వీళ్ళు ఏం చేశారంటే డైరెక్టర్గా యుద్ధానికి వెళ్లకుండా చుట్టూ తిరిగి ఎడారి గుండగా యుద్ధానికి వెళ్ళారు. ఎడారి గుండగానే ఎందుకు యుద్ధానికి వెళ్ళారు? ఒకవేళ డైరెక్టర్గా ఇన్వాల్వ్ అయ్యామనుకోండి, వాళ్ళ బలాలు వెంటనే అటెన్షన్ అయిపోతాయి. కానీ వీళ్ళు వెనక నుంచి యుద్ధం చేయాలనుకున్నారు. వెనక నుంచి యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు మరి చాలా దూరం కదా, చాలా దూరం వెళ్ళినప్పుడు వాళ్ళు తెచ్చుకున్న నీళ్ళు అయిపోయాయి. చూడండి, చదువుకుందాం. 9వ వచనం, 8వ వచనం నుంచి చదువుకుందాం. మనము ఏ మార్గమున పోదామని యెహోషాపాతు అడగగా, యెహోషాపాతు అడిగాడు, యెహోరాము యుద్ధానికి వెళదామన్నావు కదా, ఎలా వెళ్దాము అని అడిగాడు. అడిగినప్పుడు యోదోము అరణ్య మార్గమున పోదుమని చెప్పాను. అంటే యోదోము అంతా కూడా ఎడారి ప్రాంతం. యోదోము, మోయాబీలు ఇవన్నీ కూడా ఎడారి ప్రాంతాలు. అయితే ఎడారి ప్రాంతంలో ఇంచి వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేద్దామను, అంటే స్ట్రైట్గా వచ్చి యుద్ధం చేద్దామనట్లా. ఎక్కడి నుంచి వచ్చేద్దాం అనుకుంటున్నాడు? వెనక నుంచి వచ్చి యుద్ధం చేద్దాం అనుకున్నప్పుడు ఏం జరిగిందంటే 9వ వచనం, ఇశ్రాయేలు రాజును, యోధా రాజును, యోదోము రాజును బయలుదేరి 7 దినములు చుట్టూ తిరిగిన తరువాత, అంటే ఇప్పుడు స్ట్రైట్గా వెళ్లకుండా ఎలా వెళ్ళారంట? చుట్టూ తిరిగి వెళ్ళారు యుద్ధానికి. వెళ్ళిన తర్వాత వారితో కూడా నున్న దండులు వారికిని పశువులకును నీళ్లు లేకపోయాయి. అంటే ఉన్న నీళ్ళన్నీ కూడా ఏమైపోయాయి? తాగేశారు. ఒక రకంగా ఉన్న నీళ్ళన్నీ తాగేశారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఏం లేవంట, నీళ్లు లేవు. అంటే ఎంతమంది వెళ్ళారుంటారో, 3 రాజులు, 3 రకాల దళాలు యుద్ధానికి వెళ్ళారు. నీళ్ళన్నీ అయిపోయాయి. అప్పుడు యెహోషాపాతుకి డౌట్ వచ్చింది. ఎందుకు డౌట్ వచ్చిందంటే, ఎప్పుడైనా మీరు ఇది బాగా వినాలి. మన జీవితంలో ఒక ప్రయాణంలో కానీ, ఒక జీవితంలో కానీ మనం ముందుకు వెళుతున్నప్పుడు ఏవైనా తడబాట్లు పడుతున్నప్పుడు ఒకసారి మరలా ఆగాలి. ఎందుకు ఆగాలి అంటే, ఆగి ఇది నాకు సరైనదా కాదా అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. అయితే ఇక్కడ చూడండి, అప్పుడు యెహోషాపాతు ఏమన్నాడంటే 10వ వచనం, ఇశ్రాయేలు రాజు కటకట 3 రాజులైన మనలను మోయాబీల చేతికి అప్పగింపవలెనని యెహోవా మనలను పిలిచిననగా. అంటే యెహోషాపాతుకి డౌట్ వచ్చేసింది. మనకేమీ లేదు, నీళ్లు లేవు. డైరెక్టర్గా వెళ్దాం అనుకున్న వాళ్ళం ఎలాగెళ్ళాం? వెనక నుంచి వెళ్ళాం. ఒకవేళ యుద్ధంలో గెలుపు మనదైతే యెహోవా సహకరించేవాడు. నీళ్లు లేకపోవడంతో నాకు భయం వేస్తుంది. అంటే యుద్ధంలో మనం ఏమైపోతామని, ఓడిపోతామేమో అని భయం వేస్తున్నాడు. అప్పుడు యెహోషాపాతు ఏమన్నాడంటే, యెహోషాపాతుకి ఎప్పుడు కూడా ఒక మంచి లక్షణం ఉండేది. ఏంటి ఆ మంచి లక్షణం అంటే, ఏ పని ప్రారంభించాలన్నా దేవుని ప్రవర్తన అడిగే ప్రారంభించేవాడు. అయితే యెహోషాపాతు ఏమన్నాడంటే, యెహోరామును పిలిచి, మీ ఊరిలో ఎవరైనా ప్రవక్త ఉన్నాడా అన్నాడు. ఉన్నాళ్లే, ఒకను నేబాతు కుమారుడైన ఎలీషా, అతను నాకు మంచి చెప్పడం, ఎప్పుడు నాకు వ్యతిరేకంగా చెప్తాడన్నాడు. అంటే ఎందుకు వ్యతిరేకంగా చెప్తా అంటే, యెహోరాము చెడ్డోడు కదా, చెడ్డోడికి ఎప్పుడు ఏం జరిగిద్ది? చెడే జరిగింది. ఆ చెడును ప్రవక్త చెప్తుంటే రాజుకి ఏమవుతుంది? కోపం వస్తుంది. ఈరోజు ఒక్కోసారి సంఘాల్లో జనాలకు కూడా ఎలా ఉంటుందంటే, ఉన్న మాట అంటే ఉలిక్కి పడుతూ ఉంటాం. అది మనం ఎవరమైనా కూడా. అయితే యెహోరాముకు కూడా ఎలీషా అంటే అంత ఇష్టం లేదు. కానీ యెహోషాపాతు ఏమన్నాడంటే, ఖచ్చితంగా దేవుని ప్రవక్తతో మనం ఒకసారి మాట్లాడదాం. ఆ ప్రవక్త ఎవరితో మాట్లాడతాడు? దేవునితో మాట్లాడు. అయితే ఇంతాక మీకేం నేర్చుకోమన్నానంటే, ఐక్యత గురించి నేర్చుకోమన్నా.
కిందకు వచ్చిన తర్వాత ఇంకోటి బాగా నేర్చుకోవాలి. ఐక్యత కలిగి ఉన్నప్పుడు ఎవరైనా ఒక పని చేద్దాము అంటే దానికి మనం ఏం చేయాలంటే ఆలోచన చేసి సహకరించాలి. ఐక్యతలో ఉండే మొదటి లక్షణం ఏంటంటే వెనక ఉండడం. ఐక్యతలో ఉండే రెండో లక్షణం ఏంటంటే వాళ్ళ సలహాలు కూడా తీసుకోవడం. ఐక్యతలో ఉండే లక్షణం ఏంటంటే సలహాలు తీసుకోవడము, సలహాలు ఇవ్వడం కూడా. కాబట్టి అప్పుడు యెహోషాపాతు సలహా ఇచ్చాడు, ఏమని? ఆ ఎలీషాని పిలవమని. అయితే యెహోరాము పిలిచాడు. అంటే ఇప్పుడు వీళ్ళ మధ్య ఐక్యత బాగుందనా బాలేదనా? బాగుందని. ఈరోజు నిజంగా రాజుల మధ్య ఉన్న ఐక్యత కుటుంబాల్లో లేవు, లేదా సంఘాలలో లేవు. ఎందుకంటే ఎన్నడైనా కూడా మనం స్థానిక సంఘంలో మనం ఇలా చేద్దాం ఒక కార్యక్రమము అని సలహాలు ఇచ్చారా? ఒకవేళ సేవకుడు చెప్పే సలహాలు ఎప్పుడైనా తీసుకున్నారా? ఇలా చేద్దామంటే ఒక వ్యక్తి ఐక్యత కలిగి ఉన్నారనేది ఎలాగ అర్థమైంది అంటే మీరైనా సలహా ఇవ్వాలి, లేదైనా మీరైనా సలహా తీసుకోవాలి. ఈ సలహాలు ఒకవేళ ఇచ్చిపుచ్చుకోకపోతే మీ మధ్య ఐక్యత అనే బలము సరిగా లేదు. కుటుంబాల్లో కూడా ఐక్యత ఎప్పుడు ఇంప్రూవ్ అవుతుందంటే కుటుంబాన్ని కలుపుకొని కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్ళ సలహాలు సూచనలు ఎవరైతే ఏ కుటుంబములో అయితే ఇటువంటి మాటల సంభాషణ జరిగిద్దో ఆ కుటుంబానికి మేలు. చాలామంది కొన్ని కుటుంబాల్లో ఒకరికి నాకు నచ్చింది నేను చేస్తా, నీకు నచ్చింది నువ్వు చేయంటారు. అలా ఎవరికి నచ్చింది వాళ్ళు చేసే కుటుంబాలు ఒక్కసారి పరిశీలన చేయండి. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ జీవితాల్లో ఏమైపోతారంటే ఫెయిల్ అయిపోతారు. వాళ్ళ మధ్య ఎందుకు ఐక్యత ఉండదు. ఐక్యత లేకపోతే ప్రేమ నివసింపదు. ప్రేమ అనేది లేకపోతే ఒక వ్యక్తి ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వలేడు. అంటే ఈ యెహోరాము, యెహోషాపాతు, యోదోము రాజుల నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే ఐక్యత నేర్చుకోవాలి. ఇబ్బందుల్లో ఉంటే వెనక నిలబడడం నేర్చుకోవాలి. ఇబ్బందికరమైన వాతావరణంలో ఇక్కడ ఇంకోటి జరగాలి, ఏమని? యెహోషాపాతు నీ వల్లే నేను ఇటు వచ్చా, నా ప్రాణం పోయిద్దేమో అని గొడవ పడ్డారా వీళ్ళు? అది ఒకవేళ మనలాంటి వాళ్ళు ఉంటే నీ వల్లే ఇది జరిగింది, నువ్వు అలా చేయకపోతే ఇలా జరిగేది కాదు, ఈ గొడవలు పడతారు. అంటే ఐక్యత ఎప్పుడు కూడా ఏమి చూపించిద్ది అంటే మార్గము చూపించింది, అంటే గొడవలను చూపింది. అంటే మనం ఐక్యత కలిగి ఉన్నామంటే మనము వేసే ప్రణాళికే, మనము నడిచే తీరే, మనమేంటో, మన ఐక్యత ఏంటో, మన ప్రేమ ఏంటో అది చూపించింది. అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే కలిసి పని చేయడంలో ఉండే లాభం ఎంత, కలిసి పని చేయడంలో దేవుడు దీవించే విధానం ఎంతో అని చూపిస్తున్నా. అయితే యెహోషాపాతు పిలిపించగా యెహోరాము ఎలీషాని తెప్పించాడు. అప్పుడు ఎలీషా ఏం చెప్తున్నాడంటే చూడండి, అక్కడ మనం చదువుకుని కొంచెం ముందుకు వెళ్ళిపోతాం. 13వ వచనం. ఎలీషా ఇశ్రాయేలు రాజును చూచి నాతో నీకు నిమిత్తమేమి అంటే ఎలీషా ఏమంటున్నాడంటే యెహోరాముతో అసలు నేను నీతో మాట్లాడను అంటున్నాడు ఒక రకంగా. ఎందుకు? యెహోరాము మంచోడు కాదు, వాళ్ళ అన్నయ్య మంచోడు కాదు, వాళ్ళ అమ్మ నాన్నలో మంచోళ్ళు కాదు. అంటే మంచోళ్ళు కాకపోతే మాట్లాడ్డా ప్రవక్త? అవును, నిజంగా ఎప్పుడు కూడా చెడ్డవారితో మాట్లాడడం అనేదే కానీ, చెడ్డవారితో సహవాసం అనే కానీ అది మన జీవితాలను ఏం చేసిద్దంటే ఎదగనివ్వదు. అయితే ఇక్కడ యెహోషాపాతు కూడా అప్పుడు చెప్తున్నాడు, యెహోషాపాతు ముఖం చూసి నీతో మాట్లాడుతున్నా. అంటే యెహోషాపాతు ఎవరని? మంచోడని. యెహోరాము ఎవరు కాదని? మంచోడు కాదని. కానీ యెహోషాపాతు చేసిన పొరపాటు ఏంటంటే యెహోరాముతో కలిసి ఉండడం. ఈరోజు ఒక్కోసారి మనం మంచోళ్ళమే, కానీ మనం ఎవరితో ఐక్యతగా ఉంటున్నాము, ఎవరికి సహకారంగా ఉంటున్నాము, ఎవరికి వెనక ఉంటున్నాము కూడా ఒకసారి ఆలోచన చేయాలి. చాలామంది కూడా చూడండి, ప్రార్థన అనగానే దారిని పోయే ప్రతి ఒక్కరిని పిలిచి పని చేయండి అంటారు. మనం ఎప్పుడు కూడా ప్రార్థన అనగానే ఆ రోజు వచ్చి పని చేసే వాళ్ళ పనిని దేవుడు కోరుకోడు. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రార్థన అనగానే దేవుడు ఏం కోరుకుంటాడంటే తన యందు భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళు వచ్చి చేసే పనిని ఆయన కోరుకుంటాడు. అంటే దేవుడు మరి చెడ్డ వాళ్ళతోనే సహవాసం చేయొద్దన్నప్పుడు
ఆ రోజు వచ్చి పనిచేసే వాళ్ళని దేవుడు ఏమాత్రము అంగీకరించడు. కాబట్టి ఎప్పుడైనా దేవుని పని అంటే ఏంటంటే మనమే కిందో, మనమే మీదో, మనమే పడి ఏం చేయాలి, చేసుకోవాలి. కానీ ఇతరులను దానిలో మనం ఏం చేయకూడదంట, ఇన్వాల్వ్ చేయకూడదు. ఒకవేళ ఇన్వాల్వ్ చేస్తే ఏమవుతుంది అంటే మనము దేవుని నామమును అవమానపరిచినట్లే. అంటే ఇక్కడ నేను బాగా మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, యెహోరాము, యెహోషాపాతు, యోదోము ఐక్యత కలిగి ఉన్నారు. కానీ యెహోషాపాతు చాలా మంచోడు చెడ్డోళ్ళతో ఐకమత్యంగా ఉండడం వల్ల ఎవరికి బాగా నష్టం జరిగిద్ది, మంచోళ్ళకి నష్టం జరిగింది. కాబట్టి ప్రియులారా, ఎలీషా ఏమంటున్నాడంటే, యెహోరాము నువ్వు చెడ్డోడివే, కానీ యెహోషాపాతు మంచోడు కాబట్టి నేను దేవునితో మాట్లాడి చెప్తాను. 14వ వచనం చూడండి. ఎలీషా ఇట్లా, నేను ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, యోధా రాజైన యెహోషాపాతును నేను గౌరవము చేయని ఎడల నిన్ను చూచుటకై లక్ష్య పెట్టుటకైనను ఒప్పుకోపోదును. అంటే నువ్వు యెహోషాపాతుతో కలిసి వచ్చావు కాబట్టి నేనేం చేస్తున్నా, గౌరవిస్తున్నా. లేకపోతే నేను లక్ష్యమే, నువ్వు రాజు అవ్వచ్చు, నువ్వు గొప్పోడు అవ్వచ్చు, కానీ నిన్నేం చేయనంట, లక్ష్య పెట్టను. అంటే చెడ్డ వాళ్ళకి ఎప్పుడు కూడా సమాజంలో ఏముండదంట, గౌరవం ఉండదు. అందుకే యెహోరాముకి ఏమి లేదంటే గౌరవం లేదు, కానీ యెహోషాపాతుకి ఏముందంట, గౌరవం ఉంది. అయితే అప్పుడు ఎలీషా ఎవరితో మాట్లాడాడంటే దేవునితో మాట్లాడి ఆయన ఏం చెప్తున్నాడంటే చూడండి 16వ వచనం. మీరు ఎందుకు వచ్చారని చెప్పాడు. అప్పుడు ఎలీషాతో యెహోరాము, యెహోషాపాతు, యోదోము రాజులు వీళ్ళు ఏమంటున్నారంటే, మేము మోయాబీల మీదకి యుద్ధానికి వెళ్తున్నాం, ఆ యుద్ధంలో మేము గెలుస్తామా ఓడిపోతామా చెప్పమన్నారు. అయితే మాకు నీళ్లు లేవు, ఏంటో చూడు అని చెప్పాడు. అప్పుడు ఆయన చెప్తున్నాడు 16వ వచనం, యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఈ లోయలో చాలా గోతులను త్రవించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయలో నీళ్లతో నిండును. అంటే ఈ మాట చూస్తుంటే ఖాళీ పాత్రలో నూనె నింపిన దేవుడు, కొంచెము పిండితో అనేకమైన రొట్టెలు చేయగలిగిన దేవుడు, మరలా అవి ప్రవచించింది కూడా ఈ ప్రవక్తే. అంటే చూసారా, ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళి సలహా అడగడం ద్వారా, ఒక ప్రవక్త యొక్క మాట ప్రకారంగా జీవించడం ద్వారా ఎవరికి మేలు జరిగింది, వెళ్ళిన వాళ్ళకి. ఏం చెప్పాడంటే, మీరు యుద్ధానికి వెళ్తున్నారు కదా, ఎటువైపు వెళ్ళారు, మీ ప్లాన్ ఏంటి అన్నాడు. మేము ఎడారి గుండా వెళ్ళాం. అయితే మీరేం చేయాలంటే ఎడారిలో ఏం చేయండి, గోతులు తవ్వండి. అదేంటి, యుద్ధానికి వెళ్ళినప్పుడు కొట్టండి అంటే వింటాము, నరకండి అంటే వింటాము, కానీ ఏం చెప్పాడంట, గోతులు తవ్వమన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా యుద్ధాలు చేస్తున్నప్పుడు ఆ యుద్ధ ప్రతిపాదక చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మీరు చూడండి, అనేకమైన 700 రథములతో ఫరో తరుముతాడు. ఎవరిని, మోషేని, మోషే ప్రజలను, ఇశ్రాయేలును, వాళ్ళ అందరినీ కూడా యుద్ధము చేయకుండానే చంపేశాడు. ఎలాగో చెప్పనా, ఎర్ర సముద్రం చీల్చాడు, వాళ్ళు దాటారు, వీళ్ళు లోపలికి వచ్చారు, దాన్ని ఏం చేశాడు, మూసేశాడు. ఆయన యుద్ధాలన్నీ విచిత్రమైనవే. తర్వాత ఎరుకో గోడలు కూల్చినప్పుడు కూడా ఏం చేస్తాడు, మీరు శబ్దాలు చేయండి, ఇక చాలు, ఇంకా మిగతాదంతా కూడా నేను చూసుకుంటా. అంటే దేవుడు ఎప్పుడు కూడా నువ్వు గెలవాలంటే చేయాల్సిన పని ఏమిటంటే ఆయనను ఆశ్రయించాలి. ఆశ్రయించడమే కాదు, ఆయన చెప్పినది చెప్పినట్టుగా చేయాలి. ఈరోజు ప్రియులారా, నిజముగా మన జీవితంలో గెలవాలంటే దేవుడు మనకేం చెప్తున్నాడు, మనల్ని ఏం చేయమంటున్నాడు, అది మీరు తెలుసుకోండి. మీరు ఎక్కువ కష్టపడక్కర్లా. అంటే ఎక్కువ కష్టపడక్కర్లా అంటే ఇంట్లో కాలు మీద కాలు వేసుకున్న డబ్బులు వస్తాయా అంటారు. అలా కాదు. దేవుడు మీ యొక్క జీవితంలో ఆయన సహకారిగా ఉంటే మీ జీవితము చాలా ఉపయోగకరముగా, మీకు క్షేమముగా ఉండిద్ది. అప్పుడు ఎలీషా చెప్పినట్లుగా వీళ్ళు ఏం చేశారంటే గుంటలు తవ్వారు, గుంటలు అనేకమైన గుంటలు తవ్వారు. ఆ గుంటల్లో వర్షం రాకపోయినా ఏమొస్తుందంట, నీళ్ళు వస్తాయి అని చెప్పాడు. అయితే చూడండి, చాలా విచిత్రమైన ఒక యుద్ధం జరిగింది ఇక్కడ. 21వ వచనం, తమతో యుద్ధము చేయుటకు రాజులు వచ్చి ఉన్నారని మోయాబీలు విని
అలుపులనేమి గనులనేమి ఆయుధములు ధరించుకొనగల వారు అందరిని సమకూర్చుకుని దేశపు సరిహద్దు నందు నిలిచిరి. అంటే వీళ్ళకి తెలుసు ఎట్లా యుద్ధం చేస్తే ఎవరిని ఎలా ఆపుకోవాలో మోయాబీలకి కూడా తెలుసు. అయితే 22వ వచనం, ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ల మీద ప్రకాశింపగా. వీళ్ళు ఇంత గొయ్యలు తవ్వారు కదా, ఆ గొయ్యలు తవ్వినప్పుడు ఆ గొయ్యల్లో దేవుడు ఏం చెప్పాడు? నీళ్ళు వస్తాయి అన్నాడు. అయితే ఆ నీళ్ల మీదకి ఉదయం ఏం పడిందంట? సూర్యకిరణాలు. ఆ సూర్యకిరణాలు కనపడినప్పుడు ఆ నీళ్లు ఎలా కనపడ్డాయి అంటే రక్తంలా కనపడ్డాయి. ఆ రక్తంలా కనపడగానే ఈ మోయాబీలు అందరికి కూడా భయమేసేసింది. భయమేసేసి అక్కడ చెప్తూ ఉన్నాడు చూడండి 23వ వచనం, గనుక వారు అది రక్తము సుమ, రాజులు ఒకరిని ఒకరు హతము చేసుకుని నిజముగా హతులైరి, మోయాబీలారా దోపుడు సొమ్ము పట్టుకుందాము రండి అని చెప్పుకునేది. ఇక్కడ మీరు బాగా గమనించండి. ఇంతాకేమనుకున్నారు? శత్రువులు వస్తారు, యుద్ధానికి వెళ్దాము, రెడీగా ఉందామని పట్టుకున్నారు అన్నీ. అంటే స్ట్రిక్ట్గా నిలబడ్డారు. అయితే ఆ సూర్యుడు యొక్క క్రాంతి నేల మీద పడ్డప్పుడు ఆ నీళ్ళు ఏ రంగులోకి వచ్చాయంట? దానిని చూసి వీళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళలో వాళ్ళే కొట్టుకు చచ్చి ఉంటారు, కాబట్టి మనం వెళ్ళి వాళ్ళని సొమ్ముని ఏం చేద్దాము, దోచుకుందాం అని అనుకున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళు కట్టులు దాళ్ళు పట్టుకుని వెళ్ళి ఉంటారా? ఇప్పుడు దొంగోడు చూడండి ఏం పట్టుకెళ్తాడు? ఏం పట్టుకెళ్ళినా పట్టుకెళ్ళకపోయినా ఒక సంచి పట్టుకెళ్తాడు. అప్పుడు వీళ్ళు కూడా ఆస్తులు తెప్పుకోవడానికి ఏం పట్టుకెళ్ళి ఉంటారు? ఖచ్చితంగా సంచులు పట్టుకెళ్ళి ఉంటారు. అంటే ఏం వదిలేసి ఉంటారు? అయితే వీళ్ళు సంచులతో పట్టుకెళ్తే అక్కడ మీరు బాగా ఒకసారి కళ్ళు మూసుకుని ఆలోచన చేయండి. ఆస్తి కోసం వచ్చారు, ఏం కోల్పోయారు? కత్తులు పట్టుకుని రావచ్చుగా వచ్చేవాళ్ళు ఆ సంచిలో. అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే ఆ నీళ్ళ రక్తమును చూసి, అంటే ఎంత నీళ్లు చూపించుంటాడో దేవుడు. ఒక్కోసారి దీనినే ఏమంటారంటే ఎండమాములు అంటారు. ఎండమాముల్లో మనకి ఏం కనబడుతుంది అంటే కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు నీళ్ళు ఉన్నాయి అనిపిస్తుంది, దగ్గరికి వెళ్ళాక నీళ్ళు ఉండవు. ఒక్కోసారి నేను ఉదయం 4:30కి వెళ్తున్నప్పుడు చీకటిగా ఉంటుంది, ఇలాగ 2 లైట్లతో వచ్చేది, అమ్మో ఏ లారీయో వస్తుందని అనుకున్నాను. తీరా చూస్తే అవి 2 బళ్ళు, అటు ఒకటి ఇటు ఒకటి వెళ్ళిపోద్ది. అంటే ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని ఏం చేస్తూ ఉంటాయి? మోసం చేస్తూ ఉంటాయి. అయితే మోయాబీలు మోసపోవడానికి గల కారణం ఎవరు? వాళ్ళని మోసం చేసింది ఎవరు? దేవుడేనా? అంటే దేవుడు మోసం కూడా చేస్తాడంటే నిజం. ఒక్కోసారి దేవుడు ఏం చేస్తాడంటే మనము దేవునికి అనుకూలంగా లేనప్పుడు మన మార్గాలను డైవర్ట్ చేసేస్తాడు. అయితే ప్రియులారా, మోయాబీలు చక్కగా యుద్ధము కత్తులు పట్టుకున్నారు. ఒకవేళ వాళ్ళు వస్తే గెలిచే వాళ్ళేమో కొట్లాటి, కానీ వీళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే ఆశపడి. మనం నిన్న కూడా చదువుకున్నాం, మేలు కీడని తలిచి కీడు మేలని తలిచి ఏదో డబ్బులు దాచుకుందామని పరిగెత్తారు. ఏం కోల్పోయారు? ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి ప్రియులారా, అక్కడ మనం గమనించినప్పుడు 24, వారు ఇశ్రాయేలు వారి దండు దగ్గరికి రాగా షాక్ అయి ఉంటారు ఖచ్చితంగా. అబ్బా, డబ్బులు దాచుకుందాం అనుకుంటే ఏమొచ్చాయి? వాళ్ళు కత్తులు పట్టుకొచ్చారు. తీరా వీళ్ళ కత్తులు లేవు. అంటే ఎలా తరుముంటారు? ఒకవేళ ఎడారిలో పరిగెత్తడానికి అవకాశం కూడా ఉండదు. అయితే అక్కడ వాళ్ళు ఏమైపోయారంటే ప్రాణాలు కోల్పోయారు. చెప్తున్నాడు చూడండి, వారు ఇశ్రాయేలు వారి దండు దగ్గరికి రాగా ఇశ్రాయేలు వారు లేచి వారిని హతము చేయుచుండరు గనుక మోయాబీలు వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. ఇశ్రాయేలు వారి దేశము చొరబడి మోయాబీలను హతము చేసి పారిపోయినా కూడా వదిలేరా? పట్టుకుని అందరినీ కూడా చంపేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ చరిత్రలో నేను మీకు బాగా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఐక్యత కలిగి ఉండి దేవునిని సంప్రదించి దేవుని యొక్క మాటల ప్రకారంగా యుద్ధానికి వెళ్ళారు కాబట్టి ఖచ్చితంగా ఆ యుద్ధం ఏమైంది? గెలిచారు. ఈరోజు నేను కూడా మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, వాక్యానుసారంగా మీరు ఏ పనినైనా మొదలు పెట్టండి. వాక్యానుసారంగా మీరు ఎలాగైనా కూడా జీవించి ఆయనకి లోబడండి. ఖచ్చితంగా మీరు చేస్తున్న పనిలో జయాన్ని ఎవరిస్తారంట? దేవుడే ఇస్తాడు. ఈ లోపల వీళ్ళ మధ్యలో ఐక్యత లోపించుంటే ఆ నీళ్లు నిజంగా రక్తమయ్యేది. అంతేనా? నీ వల్ల ఇటు వచ్చావు నీళ్ళు లేకుండా పోయాయి, నీ వల్ల ఇటు వచ్చావు నీళ్ళు లేకుండా పోయాయని కొట్టుకుని చంపుకుని ఉంటే ఖచ్చితంగా ఏమయ్యేవాళ్ళు? ఒక్కోసారి మేము కూడా ప్రార్థనలకు వెళ్తూ ఉంటాం కదా. ప్రార్థనకి వెళ్తూ ఉన్నప్పుడు తెనాల్లో మొన్న ట్రైన్ ఎక్కాం. తెనాల్లో ఎక్కినప్పుడు ఖాళీ సీట్లు. నేను అప్పటికే మైకిల్ గారికి చెప్పా, ఏమని, ఇక్కడ ఖాళీగా ఉంటుంది, జనరల్ రిజర్వేషన్కి వెళ్ళిపోదాం, కూర్చుందాం. వద్దు, ఇక్కడ ఖాళీగా ఉందిగా అన్నాడు. విజయవాడ రాగానే
లేపారు. లేపారు, ఇంకో సీట్లో కూర్చునే వాళ్ళం. ట్రైన్ అంతా నిండిపోయింది. ఖాళీ ట్రైన్ విజయవాడకి రాగానే ఏమైపోయిందంట, మొత్తం నిండిపోయింది. అప్పుడు అంటున్నాడు, అరే జనరల్ బోగికి వెళ్తే పోయేదిరా, ఇప్పుడైనా సీటు దొరికేదేమో. అంటే తెనాలి ఎక్కితే విజయవాడలో ఖచ్చితంగా ఎవడో ఒకటి దిగేవాడు, సీటు దొరికేది అని. అయితే సరే మేమంటే తిట్టుకోలా, వేరే వాళ్ళు అనుకో నీ వల్లే సీటు దొరకలా, 4 గంటలు నిలబడ్డాం అని చెప్పుకోరా. ఆ చెప్పుకుంటే ఐక్యత ఏమైపోయింది, ఉన్నట్టా లేనట్టా. ఒక్కోసారి మనం ఒక పనిలో ముందుకు వెళ్తాం, ఎదురు దెబ్బ తగిలిద్ది. తగిలినప్పుడు మళ్ళీ ఎవరిని సంప్రదించాలి, దేవుడిని సంప్రదించాలి. చేస్తున్న పని సరిగ్గా ఉందా లేదా, ముందుకు వెళ్ళొచ్చా లేదా, సంప్రదించి వెళ్ళగానే వాళ్ళకి ఏమొచ్చింది, వెంటనే విజయం. అసలు యుద్ధం చేయడంలో అసలు వాళ్ళు యుద్ధం చేయలే. ఒక చికెన్ షాప్ వాడి దగ్గరికి కోడి వస్తే ఏం చేస్తాడు, యుద్ధం చేసినట్ట నరికినట్ట, మొక్కలు చేయడమే ఆడి పని. అలాగే మోయాబులు కూడా వీళ్ళు ఏం చేశారంటే యుద్ధం ఏం చేయలే, దొరికారు. అంటే కోడిని ఆడు కైమ కత్తితో ఎలా నరుకుతారో అలా నరుక్కుంటూ పోయారు. పరిగెత్తినా కూడా ఈరోజు కోళ్ళు కూడా పట్టుకున్నప్పుడు చూడండి, కాటా చేసినప్పుడు పట్టుకుంటారు, అవి ఏం చేస్తాయి, పరిగెడతాయి, వదులుతాడా. వీళ్ళు కూడా ఇప్పుడు ఇశ్రాయేలు ఏమైపోయారంటే కోళ్ళు నరికే వ్యక్తిలా తయారయ్యారు. కాబట్టి అటువంటి గొప్ప విజయం ఎలా వచ్చింది అంటే, వాళ్ళ యొక్క విజయంలో రహస్యం ఏమిటంటే దేవునికి లోబడడం. అంటే మీకు ఈ పేర్లు ఏం అర్థం కాకపోవచ్చు, కన్ఫ్యూజ్ అయిపోవచ్చు, కానీ మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఐక్యతగా ఉండడం, కలిసి జీవించడం. కలిసి జీవించేటప్పుడు లోపాలు ఖచ్చితంగా జరుగుతాయి. లోపాలు వచ్చే కదా నీ వల్ల తప్పు జరిగింది, నా వల్ల తప్పు జరిగిందని మనం అనుకోవడం కాదు. మరలా కలిసి జీవించినట్లయితే, మళ్ళీ కలిసి మంచి పని చేయడానికి దేవుని సంప్రదించినట్లయితే మనకేమొచ్చిందంట, విజయం వచ్చింది. కాబట్టి యెహోరాము చేసిన ఒక యుద్ధం ఇది. అయితే ఈ యుద్ధంలో సక్సెస్ ఎందుకు అయ్యాడు మీరు చెప్పండి, బాగా ఆలోచన చేసి, వెంటనే చెప్పకండి. యెహోషాపాతును బట్టి. ఈరోజు నిజంగా ముగ్గురులో ఒకడు నీతిమంతుడు కాబట్టి యుద్ధము. అలాగే మీ కుటుంబంలో నలుగురు ఎలా ఉన్నారో పక్కన పెడదాం, నువ్వు ఒక్కడివి నీతిమంతుడుగా ఉండు, నీ కుటుంబాన్ని కాపాడలేడా? నిన్ను బట్టి వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడలేరా? కాబట్టి నీ నీతిని నువ్వేం చేయాలంటే గట్టిగా పట్టుకుని ఉండాలి. యెహోరాము ఏమన్నాడు, ఎలీషాని పిలుస్తానంటే వద్దు, ఆయన నాకేం మంచి చెప్పడన్నా. కానీ యెహోషాపాతు ఏం చేయాల, ఒప్పుకోలా, ఖచ్చితంగా చేయాల్సింది. అలాగే ఈ 2024 గతిస్తుంది, 25లోకి వచ్చేపాటికల్లా మీరు కూడా దైవ సంబంధమైన కార్యక్రమాలు మీ కుటుంబంలో మీరు స్థిరపరచండి. ఎప్పుడైతే దైవ సంబంధంగా మీరు కలిసి ప్రార్థన చేసుకుంటారో, కలిసి బైబిల్ చదువుకుంటారో, కలిసి ప్రార్థనలో కూర్చుంటారో, మీ ఐక్యమత్యము అనే సహవాసములో దేవుడు ఖచ్చితంగా మీకు ఏం చేస్తాడంట, మేలు చేస్తాడని తెలియజేస్తూ ఒక యుద్ధం అయిపోయింది. ఇంకో 2 యుద్ధాలు ఉన్నాయి యెహోరాము గురించి. దేవుని చిత్తమైతే మరొక సమయంలో వాటి గురించి అధ్యయనం చేద్దాం, ముగించుకుందాం.